హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈవీఎం పగలగొడుతున్న వీడియో అంటే అది ఏదో వైరల్ అవుతుంది. అసలు ఏంటో చూద్దాం. ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. యాక్చువల్ గా పోలింగ్ రోజే వీడు ధ్వంసం చేశాడు కదా, ఆ ఒక్క ఇన్సిడెంట్ భయంకరంగా కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఆయనపై కేసు నమోదైంది. అయితే తాజాగా ఏపీకి సంబంధించి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఈవీఎం ధ్వంసం చేశారంటూ మరో వీడియో వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంత ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, తెలుసుకుందాం. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కూడా ఎవడో ఇలా చేశాడంట. అసలు ఎంతవరకు నిజం ఏంటో మనం కూడా చూద్దాం. ఏపీలో ఈవీఎం ధ్వంసంపై మరో వీడియో వైరల్. టీడీపీ జనసేన అభ్యర్థి ధ్వంసం చేశారన్న ఆరోపణ. ఈ వైరల్ వీడియోపై ఫ్యాక్ట్ చెక్ చేయాలంట. ఒక జనసేన టీడీపీ అభ్యర్థి కూడా ధ్వంసం చేశారంట. అది ఎంతవరకు నిజమో లేదో మనం చూడాలి. ఏపీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 13న ముగిసింది. యాక్చువల్గా 13th ఎలక్షన్ జరిగింది కదా. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి. మనకు తెలిసిందే, ఈ పోలింగ్ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతిలో హింసాత్మకమైన ఘటనలు జరిగాయి కదా. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటన కలకలం రేపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారగా ఈ ఘటనపై ఆయనపై కేసు కూడా నమోదైంది. సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరే, ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి మనకు ధ్వంసం చేసిన ప్రూఫ్లు మన దగ్గర ఉన్నాయి, చూసాం. బట్ ఇంకో వీడియో కూడా వైరల్ అవుతుందంట. టీడీపీ కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఈవీఎంను ధ్వంసం చేశారంటూ ప్రచారం మొదలెట్టారు. టీడీపీ కూటమి అభ్యర్థి కూడా ధ్వంసం చేశారని ప్రచారం మొదలెట్టారు ఈ వైసీపీ వాళ్ళు. ఈ వీడియోలో ఉన్నట్లు కూటమి అభ్యర్థి నిజంగానే ఈవీఎం పగలగొట్టారా? ఫ్యాక్ట్ ద్వారా తెలుసుకుందామని చూద్దాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఏముంది? సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఏముందో చూడండి. ఏపీ ఎన్నికల్లో మధుసూదన్ గుప్తా అనే రాజకీయ నేత ఈవీఎంను ధ్వంసం చేసినట్లు వీడియో వైరల్ చేస్తున్నారు. మధుసూదన్ గుప్తా అనే వ్యక్తి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్టు ఈ వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోలింగ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఈ ఘటన జరిగిందని, ఈవీఎం ను ధ్వంసం చేసిన వ్యక్తి గుంతకల్ టీడీపీ జనసేన అభ్యర్థి మధుసూదన్ గుప్తా అంటూ కొందరు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మధుసూదన్ గుప్తా అనే వ్యక్తి ధ్వంసం చేశారంట. ఇతను జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి అంట. ఈ 46 సెకండ్ల వీడియో తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి న్యూస్ ఛానల్ కు సంబంధించి మైకులు ఉండగా తెలుగులో ఆ వ్యక్తి ఇదంతా రాంగ్, ఇప్పుడు దీన్ని నేను తీసి పగలగొడుతున్నాను, ఇంత అన్యాయంగా ఎలక్షన్ చేస్తానంటూ మోసం చేస్తున్నారు, మీరంతా ఎలా చేస్తారు, మీరు అసలు కేసు పట్టుకోండి పోండి అంటూ పెద్దగా కేకలు వేశారు. ఈవీఎం అందరి ముందే నేలకేసి కొట్టారు. ఈ వీడియోలో ఆయన పోలీసులు వారి వాహనంలో తీసుకెళ్ళడం గమనించవచ్చు. ఇదిగోండి ఇదే వీడియో, వీలుంటే చూద్దాం మనం కూడా. ఇదిగోండి ఇదే వీడియో. ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇదేంటి అసలు? ఇంత అన్యాయమైన ఎలక్షన్ చేస్తారా? అంటే మోసం చేసి చేస్తున్నారు వ్యవస్థ. ఎలా చేస్తారు మీరు అసలు? ఎలా చేస్తారు? ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో సేమ్ వీడియో కూడా చూపించారు. నేను కూడా అంత రాంగ్, ఇలాంటి ఎలక్షన్ చేయడానికి ఇదేంటి అసలు? ఇంత అన్యాయమైన ఎలక్షన్ చేస్తారా? అంటే మోసం చేసి చేస్తున్నారు వ్యవస్థ. ఎవరికి వారు రెచ్చిపోతున్నారండి. అసలు ఇదని అదని ఎవరికి న్యాయస్థానాలన్నీ ఇవన్నా ఏం లేదు. చూడండి, ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన కొందరు నెటిజన్లు ఈ వీడియోను ట్విట్టర్ లో ట్వీట్ చేసిన కొందరు నెటిజన్లు టీడీపీ అభ్యర్థి ఈవీఎం ధ్వంసం, గుంతకల్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి మధుసూదన్ గుప్తా ఈవీఎం ను ధ్వంసం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలపై కేసు నమోదు కాగా తాజాగా ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎన్నికల సంఘం ఏమి చర్యలు తీసుకుంటుందో మరి అంటూ సోషల్ మీడియాలో చేశారు. ఈ వీడియోకి ఏకంగా 82,000 వ్యూస్ వచ్చాయి. ఆ వీడియో అరైవ్ ఇక్కడ అని చూడండి అని వచ్చింది. ఇదే యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు కదా, అలానే ఈయనపై కూడా ఎలక్షన్ కమిషనర్ ఏమైనా చర్యలు తీసుకుంటారా ఏంటని నెటిజన్లు భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. 82,000 వ్యూస్ వచ్చాయంట దీనికి. ఈ వీడియోలో అసలు నిజం ఏంటి? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ మే 13న జరిగాయి. అయితే ఈ వీడియో వైరల్ 2019లో జరిగిన ఘటనకు సంబంధించినగా గుర్తించడం జరిగింది. యాక్చువల్లీ 2019లో జరిగిందంట, ఇప్పుడు కాదు. సోషల్ మీడియాలో ఈ ఘటన ఏపీలోని గుంతకల్ నియోజకవర్గంలో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే ఎక్కడ ఇలా ఈవీఎం ధ్వంసం చేసినట్లు వార్తలే లేవు. అసలు ఎక్కడ జరగలేదంట. రెండు 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో మధుసూదన్ గుప్తా ఈవీఎం ను ధ్వంసం చేసినట్టుగా వీడియో తప్పుగా షేర్ చేసినట్టు గుర్తించడం జరిగింది.
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించి ఘటనకు 2019 అసెంబ్లీ, లోక్సభ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో జరిగినట్లు తెలిసింది. అలాగే గుంతకల్ నుంచి టీడీపీ, జనసేన పార్టీ నుంచి అభ్యర్థి పోటీ చేయలేదని స్పష్టత వచ్చింది. ఈ వైరల్ వీడియో అందరినీ తప్పుదోవ పట్టించేలా ఉంది. మొత్తానికి ఏంటంటే ఒక వీడియో వైరల్ అయిందండి. ఏంటంటే ఈవీఎం ధ్వంసం చేసింది. బట్ ఇది 2019 లో జరిగిందంట. యాక్చువల్ గా ఇది ఎంతవరకు నిజం ఏంటా అని వీళ్ళు ఎంక్వైరీ చేస్తే యాక్చువల్ గా ఈ ఇన్సిడెంట్ 2019 లో జరిగింది. బట్ ప్రెసెంట్ ఎలక్షన్ వాళ్ళ ఆఫీసర్స్ అందరూ చెప్పేది ఏంటంటే ఇది ఇప్పుడైతే అలాంటి ఏరియాలో ఎలాంటివి జరగలేదు. కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రమే ఇలాంటి ఘటన చేశాడు. మధుసూదన్ గుప్తా అనే వ్యక్తి కూడా ఇప్పుడు లేడు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. దయచేసి తప్పుదోవ పట్టించి మొత్తం టైం వేస్ట్ అయితే జనాలు అయితే చేయకండి. తప్పు మీరు చేసి పక్కని ఎదవనడం చాలా సమంజసం కాదు. మీరు వ్యభిచారం చేసి పక్కన వ్యభిచారం అన్నట్టుంది మీరు చెప్పింది. పిచ్చి చర్యలు మానుకోండి, కరెక్ట్‌గా ఉండండి. కోర్టు షరతులు ఇచ్చింది కదా! అయినా వీళ్ళకి లా అండ్ ఆర్డర్ అన్న, పెద్దలన్న వీళ్ళకి ఏముండవు వీళ్ళకి వైసీపీ వాళ్ళకి. ఇలాంటి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆకాశం ఆంధ్ర ఛానల్ తరపున ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్‌లో అప్పచెప్పండి. లేకపోతే జనాల్ని మిస్‌యూజ్ చేసే ఛాన్స్ ఉంది. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఈస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.